Pisces, Pisces. Acrodont, Acrodont, having teeth attached to the edge of the jawbone without socket. Acrodont అంటే హ్యావింగ్ టీత్ అటాచ్డ్ టు ద ఎడ్జెస్ ఆఫ్ ది జాబోన్ వితౌట్ సాకెట్స్. సాకెట్స్ ఉండవు, జస్ట్ ఎడ్జ్ ఇలా ఉంటాయి, పెయిన్ సాకెట్స్ ఉండవు అనమాట. నెక్స్ట్ క్లాస్ పర్స్, క్లాస్ పర్స్. క్లాస్ పర్స్ ఆర్ ఫార్మ్డ్, claspers are formed from the posterior portion of pelvic fins. Claspers are formed from the posterior portion of pelvic fins in male cartilaginous fishes. In male cartilaginous fish, they serve as intromittent organ. They serve as intromittent organ used to channel semen into a female cloaca during mating. సో ఇది ఏమవుతుంది, దే సర్వ్ యాజ్ ఏ ఇంట్రోమిటెంట్ ఆర్గాన్. ఇది ఎలా పనిచేస్తుంది, సర్వ్ యాజ్ ఏ ఇంట్రోమిటెంట్ ఆర్గాన్ యూజ్డ్ టు ఛానల్ సెమెన్ ఇన్ టు ద ఫిమేల్ క్లోయికా డ్యూరింగ్ మేటింగ్. Sheila Akanth, Sheila Akanth, okay, Sheila Akanth, okay, Sheila Akanth. An ancient extant bony fish, an ancient extant bony fish of the group, okay, group Ripidista, an ancient extant bony fish of the group Ripidista, which was thought to be extinct until 1938, but was rediscovered in 1938 off the coast of South Africa. At present, ఇప్పుడు there are 2 living species of the genus Latimeria. ప్రస్తుతానికి మాత్రం 2 రకాల లివింగ్ స్పీసెస్ ఓకే జీనస్ అనే లాటిమేరియాకు 2 లివింగ్ స్పీసెస్ ఉన్నాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ coelacanth, an ancient extant bony fish of the group Ripidistia, which was thought to be extinct until 1938, but was rediscovered in 1938 off the coast of South Africa. At present, there are 2 living species of the genus Latimeria. ఏదో ఇప్పుడే అంతరించిపోయినాయి అనుకున్నారు, కానీ మళ్ళీ దాన్ని తిరిగి కనుక్కున్నారు అనమాట. అంతరించిపోలే, ఇంకా ఉన్నాయని చెప్తాడు. నెక్స్ట్ టీనాయిడ్ స్కేల్, చూడండి సి సైలెంట్ ఇక్కడ. టీనాయిడ్ స్కేల్, ఏ ఫిష్ స్కేల్ హ్యావింగ్ మార్జినల్ ప్రొజెక్షన్స్, that resembles the teeth of comb, found in many teleost fishes. Tenoid scale ఎలా ఉంటుందంటే ఏ ఫిష్ స్కేల్ హ్యావింగ్ మార్జినల్ ప్రొజెక్షన్స్ దట్ రిసెంబుల్స్ ది టీత్ ఆఫ్ కూంబ్. మనం జుట్టు మీద ఉంటుంది చూసావా, దువ్వెన యొక్క పల్లమారు ఉంటాయి. ఫౌండ్ ఇన్ మెనీ టీలాయిస్ట్, గుర్తుపెట్టుకొని దీంట్లో ఉంటాయి. ఈ టీనాయిడ్ స్కేల్ దేంట్లో ఉంటాయి, ఏ జంతువులు ఇన్ మెనీ టీలాయిస్ట్ ఫిషెస్లో ఉంటాయి. నెక్స్ట్ సైక్లాయిడ్ స్కేల్, ఏది సైక్లాయిడ్ స్కేల్, ఏ ఫిష్ స్కేల్ విచ్ ఈజ్ థిన్, అండ్ షోస్ కాన్సెంట్రిక్ లైన్స్ ఆఫ్ గ్రోత్. ఏ ఫిష్ స్కేల్ విచ్ ఈజ్ థిన్
and shows concentric lines of growth without serrations on the margin. Without serrations on the margin. Without serrations on the margin, found in lungfishes and most teleost fishes. Without serrations on the margin, found in lungfishes and most teleost fishes. Dipnoi ఏమంటారు దీన్ని? డిప్నాయి అంటారు. డిప్నాయి ఎలా అంటే దే ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఫిష్. డిప్నాయి అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఫిష్ కామన్లీ నోన్ యాజ్ లంగ్ ఫిషెస్. చూడండి, ఇది డిఎస్ బిట్. డిప్నాయి అంటే లంగ్ ఫిషెస్ యొక్క గ్రూపు. డిప్నాయి ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఫిష్ కామన్లీ నోన్ యాజ్ లంగ్ ఫిషెస్. దేర్ లంగ్స్ బీయింగ్ మోడిఫైడ్ ఎయిర్ మోడిఫైడ్ ఎయిర్ బ్లాడర్. మోడిఫైడ్ ఎయిర్ బ్లాడర్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మోడిఫైడ్ ఎయిర్ బ్లాడర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటిది మోడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్ ఒక చోట వచ్చింది మనకు. చూడండి, ఇక్కడ ఇచ్చినారు మోడిఫైడ్ స్వెట్ గ్లాండ్స్ మ్యామల్స్ వస్తాయి. ఒక మ్యామరీ గ్లాండ్, మోడిఫైడ్ స్వెట్ గ్లాండ్. మోడిఫైడ్ ఎయిర్ బ్లాడర్స్. సో దీని ఎగ్జాంపుల్ ప్రొటాప్టీరస్ ప్రొటాప్టీరస్. తర్వాత నియోసిరాటోడస్. తర్వాత లెపిడోసిరియన్. ప్రొటాప్టీసిరస్. తర్వాత నియోసిరాటోడస్, లెపిడోసిరన్. PROTOP ప్రొటాప్టీరస్, నియోసిరాటోడస్. తర్వాత లెపిడాప్సిరన్. నెక్స్ట్ గెనాయిడ్ స్కేల్స్. GANOID ganoid scales. Thick bony scales of some primitive bony fishes such as Acipensars. Ganoid scales అంటే thick bony scales of some primitive bony fishes such as Acipensars. Ganoid scales అంటే thick bony scales of some primitive bony fishes such as Acipensars. Ganoid scales thick bony scales of some primitive bony fishes such as Acipensars. Astrocodermas. OSTRE astrocodermas. గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రోకోడెర్మాస్. ఎక్స్టెండెడ్ పెలియోజాయిక్ ఫిష్ లైక్ జాలెస్ వర్టిబ్రే. గుర్తుపెట్టుకోండి, అంతరించిపోయిన పెలియోజాయిక్ ఫిష్ లైక్ జాలెస్ దవడలేని వర్టిబ్రేట్స్. అంతరించిపోయిన పెలియోజాయిక్ చేప వంటి దవడలేని వర్టిబ్రేట్స్ని ఆస్ట్రోకోడెర్మాస్ అంటారు. క్యారెక్టరైజ్డ్ బై ఏ హెవీలీ ఆర్మ్డ్ బాడీ. ఓకే, మిలిటరీ వాళ్ళకు ఉన్నట్టుగా కవచం ఉంటుంది, హెవీలీ ఆర్మ్డ్ బాడీ. కన్సిడర్డ్ ద యాన్సిస్టర్స్ ఆఫ్ ది జార్డ్ ఫిషెస్. జార్డ్ ఫిషెస్ ఉన్నాయి కదా, వీటికి జాలస్ ఫిషెస్. సో ఇవి యాన్సిస్టర్స్ అనమాట. ఇవి జాలస్ ఫిషెస్. కన్సిడర్ ద యాన్సిస్టర్స్ ఆఫ్ ది జార్డ్. ప్రస్తుతం ఉన్న జార్డ్ ఫిషెస్కి ఇవి యాన్సిస్టర్స్ అనమాట. అందుకే ఈ జార్డ్ ఫిషెస్కి జాలెస్ వర్టిబ్రేట్స్ ఉన్నటువంటి ఆస్ట్రోకోడెర్మాస్వి యాన్సిస్టర్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ placoid scales. The type of scales found in cartilaginous fishes. The placoid scales, the type of scales ఎక్కడ ఉంటాయి? found in cartilaginous fishes with a basal plate of dentine embedded in the skin. and a
backward pointing spine and a backward pointing spine and embedded in the skin and a backward pointing spine tipped with vitrodentine placoid scales, the type of scales found in cartilaginous fishes. The type of scales found in cartilaginous fishes with a basal plate of dentine embedded in the skin and a backward pointing spine tipped with vitrodentine. నెక్స్ట్ పాలిఫయోడాంట్ ఏమంటారు దాన్ని పాలిఫయోడాంట్ ఏ టైప్ ఆఫ్ డెంటిషన్ ఇన్ విచ్ దీని లోపల టీత్ ఆర్ న్యాచురల్లీ షెడ్ మెనీ వేస్ మెనీ టైమ్స్ న్యాచురల్లీ షెడ్ మెనీ టైమ్స్ అంటే పళ్ళు వస్తుంటాయి ఊడిపోతుంటాయి అనమాట. షెడ్ అంటే ఊడిపోవడం, న్యాచురల్లీ షెడ్ మెనీ టైమ్స్ అండ్ రీప్లేస్డ్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అండ్ మెనీ టైమ్స్ అండ్ రీప్లేస్డ్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ వర్టిబ్రేట్స్. ఓకే, వర్టిబ్రేట్స్ యొక్క జీవితకాలంలో పళ్ళు వస్తూ ఉంటాయి పోతుంటాయి, దాన్ని అందుకే పాలిఫయోడాంట్ అన్నారు. రే ఫిన్డ్ ఫిషెస్ అంటే ఇది ఇలా ఉంటాయి. రే ఫిన్డ్ ఫిషెస్ ఎలా ఉంటాయంటే దే ఆర్ ఏ హైలీ డైవర్స్ గ్రూప్ ఆఫ్ ఆక్వాటిక్ వర్టిబ్రేట్స్. ఆక్వాటిక్ వర్టిబ్రేట్స్లో డైవర్స్ గ్రూప్ ఉన్నాయి హైగా అంటే హైలీ డైవర్స్ గ్రూప్ ఆఫ్ ఆక్వాటిక్ వర్టిబ్రేట్స్ ఏంటివంటే రే ఫిన్డ్ ఫిషెస్ అనమాట. ఓవర్ half of all living invertebrate species. Over half of all living invertebrate species. Over half of all living vertebrate species are ray-finned fishes. Over half of all living vertebrate species are ray-finned fishes. Over half of all living vertebrate species are ray-finned fishes. Ray-finned fishes are a highly diverse group of aquatic vertebrates. Over half of all living vertebrate species are ray-finned fishes.